వరంగల్ కోటలో అక్రమ నిర్మాణాలు తొలగించండి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు సీఎం రేవంత్కు లేఖ రాసిన వైనం. కోటలో ఉన్న 7 ప్రాకారాల్లో ప్రస్తుతం ఉన్నవి 3, ఇక వీటిని రక్షించుకోవడం మన విధి అని చెప్పి కూడా కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు. కోట భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దాదాపు 250 సంవత్సరాల పాటు కాకతీయుల రాజధానిగా కీర్తి గడించి ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో అలరారిన ఓరుగల్లు పట్టణం తెలంగాణ వారసత్వ సంపదకు నిలయంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. ఇక కాకతీయుల కాలంలో ఇతర రాజ్యాల నుంచి ఎదురయ్యే దండయాత్రల నుంచి రాజధానికి రక్షణ కల్పించడం కోసం ఒక ప్రణాళిక ప్రకారం 7 ప్రాకారాలతో వరంగల్ కోటను ఎంతో పకడ్బందీగా నిర్మించారని పేర్కొన్నారు. ఢిల్లీ స్థూలాలను, హైదరాబాద్ నవాబుల దాడులను ఎదుర్కొన్న కోటనని ఈయన అభివర్ణించుకు వచ్చారనమాట ఆ లేఖలో. ఇక నేటికి కాకతీయుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ కోటను సందర్శించి కోటలో దాగి ఉన్న శిల్ప సంపద, నిర్మాణ నైపుణ్యం, వందలాది ఆలయాల వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్, లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. ఇక ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాల్లో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ 3 ప్రాకారాలతో పాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూముల్లో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని వెల్లడించారు. వరంగల్ కోట ఏసై అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశం అని, దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలు నిర్మించడం చట్టరీత్యా నేరం అని చెప్పుకొచ్చారు. వెంటనే ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులకు, ఆక్రమణలకు ఈయన పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారని ప్రస్తావించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏఎస్ఐ అధికారులు 4/11/2022 అలాగే ఇటీవల 1/12/2025 వరంగల్ జిల్లా కలెక్టర్కు పలుమార్లు లేఖలు రాశానని గుర్తు చేశారు. తాను లేఖ రాసిన కోట భూములను పరిరక్షించడానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రశ్నించాడు. ఇక వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారనమాట. నిజంగా వరంగల్ ఒక పర్యాటక ప్లేస్. వరంగల్ కోట అవ్వచ్చు, లేకుంటే వరంగల్ చుట్టూ ఉన్న ప్రాకారాలన్నీ కూడా అక్కడికి చాలామంది డైలీ వెళ్తూ ఉంటారు అనమాట. అంటే సందర్శించుకోవడానికి నిజంగా వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి అవ్వచ్చు, భద్రకాళి టెంపుల్ అవ్వచ్చు, వరంగల్ అంటే నిజంగా పర్యాటకులు చాలా వరకు కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు. నిజంగా ఏదైతే ఇప్పుడు వరంగల్ కోట ఉందో అది మొత్తం కూడా ఆక్రమణలకు గురై అక్రమంగా అక్కడ కట్టడాలు కట్టడం జరిగింది. ఇది వరంగల్ వాసులకు చాలా వరకు తెలుసు. దీని గురించి నిజంగా కిషన్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ రెడ్డికి లేఖ రాశాడంటే ఆ అక్రమాలన్నింటినీ కూడా తొలగించి హైడ్రా అనేది అక్కడ వస్తే కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పటికే వరంగల్ చాలామంది కూడా వెళ్తూ ఉంటారు పర్యటించడానికి.